నిమిషాలకు భూమి కంపించింది. చైనా, నేపాల్, బంగ్లాదేశ్, టిబెట్లోనూ భారీ భూకంపం సంభవించింది. నేపాల్లోని గోకర్ణేశ్వర్కు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఉదయం 6:40 ప్రాంతంలో భూమి కంపించినట్లుగా ప్రజలు చెప్తున్నారు. ఇక నేపాల్లో 6.5, చైనాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఆయా దేశాలకు సంబంధించిన భూ ప్రకంపాలతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హిమాలయ దేశం నేపాల్ను మరోసారి భూకంపం అయితే వణికించింది. ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లిందన్న దానిపై ఇప్పటివరకు ఇంకా సమాచారం రావాల్సింది. నేపాల్ టిబెట్ సరిహద్దుకు దాదాపు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో ఉదయం 6:35 ఈ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. టిబెట్లోని సిజాంగ్లో దాదాపుగా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా నేపాల్ అధికారులు వెల్లడించారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాఠ్మండు సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా నేపాల్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్లో అక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి 7.1గా రిక్టర్ స్కేల్పై నమోదైన పరిస్థితి. ఇంతటి భారీ భూకంపంతో ఒక్కసారిగా ఇటు భారత్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్తో పాటు భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఢిల్లీ, అలాగే బీహార్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూ ప్రకంపనలతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా ఈ ప్రభావం కనిపించింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా భారత్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా భూ ప్రకంపాలతో ఒక్కసారిగా వణికిపోయిన పరిస్థితి. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం కనిపించింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం, ఒకసారి రియాక్షన్ చూద్దాం. बहुत जोर से भूकंप आया था, लगभग 6:30 पौने 7 के आसपास. ప్రధానంగా నేపాల్ టిబెట్ సరిహద్దులో ఈ భూ ప్రకంపనలు భారీగా చోటు చేసుకున్నాయి. ఇక లబుచే ప్రాంతాన్ని దీని కేంద్రంగా గుర్తించారు. దాదాపు లబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. ఒకసారి భూకంప తీవ్రతకి అక్కడ వస్తువులు కానీ ఆ ప్రాంతంలో చెట్లు ఎలా ఊగుతున్నాయో మనం ఒకసారి చూడొచ్చు. భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. అంటే ఇది ఒక రకంగా భారీ భూకంపం అని చెప్పొచ్చు. 7.1 అంటే ఇది భారీ భూకంపం అని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటికే భారీ భూ ప్రకంపనలు ఉన్నాయి. 2015లో నేపాల్లో సంభవించినటువంటి భారీ భూకంపంతో వేలాది సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. అలాగే చాలామంది నిరాశ్రులైన పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మనం. ఉదయం సరిగ్గా 6:50 ప్రాంతంలో అక్కడ భూమి కంపించింది. సరిగ్గా 6:35 నుంచి 6:55 వరకు కూడా దాదాపు 15-20 నిమిషాల పాటు ముఖ్యంగా భారత్, చైనా, టిబెట్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ దాదాపు ఈ 5-6 దేశాలు కూడా ఒక్కసారి పూర్తిగా కొండ ప్రాంతాల్లో కాఠ్మండులోని నేపాల్ కొండ ప్రాంతాల్లో భూమి ఎలా సంభవించింది, ప్రకంపనలు సంభవించాయి. అక్కడి నుంచి చూడండి ఒకసారి. హోటల్ ఎవరెస్ట్ వ్యూ అనేది ఒకటి, దాదాపుగా ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఒక హిల్ ఏరియాలో ఉన్నటువంటి హోటల్ నుంచి అందులోంచి ఓ వ్యక్తి బయటికి ఎలా పరుగులు తీస్తున్నాడో మనం చూడొచ్చు. భారీగా భూ ప్రకంపనలతో ఒకసారిగా ఆ వ్యక్తి భయాందోళనకు గురై అందులోంచి బయటకు పరుగులు తీస్తున్నాడు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పుడిప్పుడే లేటెస్ట్ విజువల్స్ అందుతున్నాయి మనకు ఆయా ప్రాంతాల నుంచి. ముఖ్యంగా నేపాల్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. దీని ప్రభావం ఒక నేపాలే కాదు, నేపాల్, భూటాన్,
అలాగే టిబెట్, బంగ్లాదేశ్, చైనా, భారత్ ఇన్ని దేశాలపై దాదాపు సరిహద్దులు పంచుకుంటున్న ఇన్ని దేశాలపై పడింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి సరిహద్దు దేశాలైనటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా భూ ప్రకంపనలతో వణికిపోయిన పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, టిబెట్లో ఒక గుడి ప్రాంగణంలో ఏ రకంగా గంటలు మోగుతున్నాయి. భూ ప్రకంపనల ధాటికి ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. బయట ఆందుకున్నప్పుడు అక్కడ చాలామంది బయటకు వచ్చారు, వీధుల్లోకి వచ్చారు. నేపాల్లో ఇదే పరిస్థితి, టిబెట్లో ఇదే పరిస్థితి, చైనాలో కూడా దాదాపు 7 నుంచి బయటకు పరుగులు తీసి రోడ్లపై చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకసారి ఏం జరుగుతుందో, ముఖ్యంగా నేపాల్లో అయితే భారీ భూకంపం సంభవించింది. మరొకసారి ఇంకా ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగిందా ఏంటనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీగా భూకంపం అయితే సంభవించిన పరిస్థితి. ఒకసారిగా ఫ్యాన్ ఊగుతుంది మనం చూడొచ్చు. భూ ప్రకంపనల దాటికి చెట్లు ఊగుతున్నాయి, ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి, జనాలు బయటకు పరుగులు తీశారు. అలాగే ఇంకా చాలా అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పుడిప్పుడే రియాక్షన్స్ కూడా వస్తున్నాయి ఏం జరిగిందో. ముఖ్యంగా చైనా ప్రాంతంలో కూడా భూమి ప్రకంపనలకు చోటు చేసుకుందని చెప్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ భూ ప్రకంపనలతో ఒకసారిగా అలజడి రేగింది. గతంలో 2015లో ఒకసారి నేపాల్లో హిమాలయ పర్వత శ్రేణులకు అతి సమీపంగా ఉండే హోటల్ ఎవరెస్ట్ ఎలా ఊగుతుందో చూడండి. అంతటి భారీ భవంతి ఒక్కసారి ఊగుతుంది. ఆ భూ ప్రకంపనలకు ఆ బిల్డింగే ఊగుతుంది చూడండి. హోటల్ ఎవరెస్ట్ వ్యూ దాదాపు 3880 మీటర్ల ఎత్తులో ఉంది ఆ హోటల్. అది ఎవరెస్ట్ పర్వత శ్రేణులకు సమీపంలో. అక్కడ వచ్చేటువంటి టూరిస్టులు, పర్వతారోహకులకు అది షెల్టర్ ఇస్తుంది ఆ హోటల్. అక్కడ సేద తీరుతారు, ఆ పర్యాటకులకు ఆవాస ప్రాంతం అది. సో ఆ ప్రాంతంలో ఆ హోటల్ ఏ రకంగా అవుతుందో. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణిలో భూ అంతర్గతం పొరల్లో చోటు చేసుకున్న పరిణామాలే ఈ భూకంపానికి కారణమని చెప్తున్నారు. ముఖ్యంగా అది పర్వత శ్రేణులు. ఆ పర్వత శ్రేణుల్లో భూ అంతర్గత పొరల్లో చోటు చేసుకున్నటువంటి అలజడులు తీవ్ర పరిణామాలవి. దీంతో ఒక్కసారిగా ఆ కుదుపులకు భూమి లోనై భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయి. ఇది కేవలం నేపాల్కే పరిమితం కాలేదు. ఆ సరిహద్దును హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నటువంటి టిబెట్, చైనా, నేపాల్, భారత్, బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకున్నటువంటి బంగ్లాదేశ్, భారత్ కూడా దీని ప్రభావం కనిపించింది. వరుసగా దాదాపు 5-6 దేశాలు కూడా దీని ప్రభావానికి లోనయ్యాయని చెప్పాలి. సో రిక్టార్ స్కేల్పై 7.1గా నమోదైంది. ఇది మామూలు భూకంపమే కాదు, కానీ ఇంకా ఎలాంటి నష్టం జరిగింది అనేది పూర్తిస్థాయి వివరాలు అందాల్సింది. రైట్, మా కొలీగ్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, భారీ భూకంపమే సంభవించింది.